టీడీపీని నమ్ముకుంటే విద్యార్థులు జైళ్ళకి వెళ్తారు. పవన్ కళ్యాణ్ నమ్మితే విద్యార్థులు సినిమా రిలీజులకు వెళ్తారు. కానీ జగనన్నని నమ్ముకుంటే బాబు లేవు బాబు వీరందరిలో నుంచి పుచ్చ పుట్టి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? కాస్తో ఇష్కిస్తో రెండు మాట మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానురా. తోడు పవర్ కట్లా బ్రేక్లు ఏంటయ్యా? అదేనండి మా క్రియేటర్స్ ఉన్న ప్రాబ్లం. తోపుల బండ్ల మీద వంటలు వండే నీకేమైనా నరముల బలహీనతేమో. ఎలా కనిపెట్టారు సార్? వీక్నెస్ లేకుండా డాక్టర్ చూపించుకోపోయావా? ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. లేదు సార్, నవ్వకండి సార్ ప్లీజ్. డోంట్ ప్లే గేమ్స్ విత్ జేమ్స్. నేను నిజంగా చెప్తున్నాను, మనసు నుంచే చెప్తున్నాను. సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కదా, డబ్బులు మీకు అందలేదా? అందితే ఎందుకు ఇలా ఇస్తున్నాడు, అలా తీసుకుంటున్నాడు. నా దందా అంతా వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ, ఇలాంటి 1,90,000 ఉంటాయి. ఇది మా కష్టకాలు చూసిన వ్యక్తి ఎవడొస్తే ఆడికే వేస్తాము. జగన్కి మట్టిగా అయ్యమమ్మో, ఆడికి బాంబు పెట్టి అంటే హమ్ బామ్ లగా దేంగే. ఇప్పుడు లాలా గౌడు ఇంగ్లీష్ లో స్పీకుతాడు. గౌడు మీరు వెళ్ళి మాట్లాడండి గారు, సత్య జనాలు మనకేంటి? It's not like we are against. It's like booking the case. We all. అమ్మ తోడు అక్షరం అర్థం కాలే. It thinks it's a. It's not. ఇంగ్లీష్ ని ఇస్త్రాకులో మడత పెట్టేస్తున్నాడు ఎవరండి ఇతను? Cinema as if it is a cinema. రెండు మాట మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతాను. రిషికొండను బోడికొండు చేసేశారు, బోడిగుండు చేసేశారని బోడి వెధవలంతా కూడా బోడి ప్రచారం చేయడం ఒక ఫ్యాషన్ గా పెట్టుకున్నారు. అటు చూడు బే. ఈ బోడిగాళ్ళు అంటుంది, ఈ బోడి ముండకేం తెలుస్తుంది? ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే పొట్టి మడత పెట్టి మా వద్ద బాత్రూమ్ బ్రష్లు, డస్ట్ పిన్నులు, బాటిల్ క్లీనింగ్ బ్రష్లు, సోప్ బాక్సులు, చిన్నవి పెద్దవి, బ్రష్ బుట్టలు, ఉల్లిపాయ బుట్టలు, క్యారేజీ బుట్టలు, స్కబ్బర్లు, స్టీల్ ప్లేసులు మా వద్ద సరసమైన ధరలకే లభించను. నీ బతుకంతే, సిగ్నల్స్ దగ్గర నెమలేకలు పాలపేకలు అమ్ముకోవాల్సిందే. యూస్లెస్ సరసమైన ధరలకే లభించను. వత్తాడు నా మొగుడు వీడొగడు, తాగి వత్తాడు నా మొగుడు వీడొగడు. చెప్పుసి పిరి తయ్యారు గుంటి వచ్చుడుతోనే తప్పుడు చేక వంట. రోకలి బండ ఓ మూలకేసి మూలకు పోయి మనసుకోని పంట. ఓకే సెకండ్ అండి. ఇంత కంట్రోల్ చేసుకున్నామన్నా కంట్రోల్ కాక. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. ఎంత తప్పు వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు, కుమిలిపోరు, గుండె పగిలిపోతుంది. ప్రతి మగ వెధవ ఇంతే, ఆడపిల్ల కనిపిస్తే చాలు మాటలు చెప్పటం, మోసం చేయటం. అటు చూడు బే. ఓకే సెకండ్ అండి.
తప్పు చేసిన వాడు ఎప్పటికైనా పనిష్మెంట్ అనేది అనుభవించక తప్పదు. అవునా? నిజమా? గతంలో మీరు చూస్తే నెక్స్ట్ జన్మలో అంటారు, కానీ ఈ జన్మలోనే. ఏం సరిది? మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకో. ఇప్పుడు ఎవరు తప్పు చేసినా ఈ జన్మలోనే పనిష్మెంట్ అనుభవించాలి. ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. ఇప్పుడు ఎవరు తప్పు చేసినా ఈ జన్మలోనే పనిష్మెంట్ అనుభవించాలి. ఇక మొదలెడదామా? టైర్ అయ్యి ఎవరు బొమ్మలు మడతారు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు సీఎం మళ్ళీ వీడికి వస్తారు. ఇప్పుడు ఎవరు తప్పు చేసినా ఈ జన్మలోనే పనిష్మెంట్ అనుభవించాలి. బ్రేకింగ్ న్యూస్. హైయెస్ట్ ట్రోలింగ్ కి గురైన మంత్రిగా రికార్డుకెక్కిన గుడివాడ అమర్నాథ్ అని చెప్పి మీరు ఎక్కువ మంది సూచించిన పేరు ఏంటంటే మంత్రి గుడివాడ అమర్నాథ్. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. మీ కోరిక మేరకు, మీ సూచన మేరకే గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. నమస్కారం అమర్నాథ్ గారు. ఎలా ఉన్నారు? నేను అది మొక్క బదులు గుడ్డు చెప్పాను, తప్పే ఉంది అందులో, నాకు తెలియక అడుగుతా. బోర్డు కనకాంబరం నీకు ఇంకా కుర్రతనం బాలేదురా. నువ్వు కాన్వెంట్ ఎక్కువ, కాలేజీకి తక్కువ. నాకు మిగతా రాష్ట్రాలకు సంబంధించిన ఐటీ మినిస్టర్తో పోల్చవద్దు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఐటీ మినిస్టర్తో పోల్చమన్నారు. ఏమైందంటే అప్పుడు కంగారులో కన్ఫ్యూజన్లో ఏం చేయాలో తెలియదు. కాదంటే మిగిలిన రాష్ట్రాలతో కూడా పోల్చాను నేను, కాదని ఎప్పుడన్నా నేను. అంటే ఇవాళ బెస్టా? బెస్ట్ అని అన్నాను. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది మరి. వరస్టా? ఇంతకీ ఈ దావోస్కి ఎందుకు పోలేదు మీరు? ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొంతమంది అపోజ్ చేశారు, ఓవర్టేక్ చేశాను. ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం. మా ఆనందం కోసం, మీ కమిషన్ కోసం. మీరు కూడా ఓన్లీ ట్రోలింగ్సే చూస్తున్నట్టున్నారు. నేను మాట్లాడింది ఏదో చూడలేదు. తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. పవన్ ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. మంత్రి గారు మీకు స్ట్రైట్ క్వశ్చన్, ఇది అగ్ని పరీక్ష అనుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉండే 175 కాన్స్టిట్యున్సీస్ పేర్లు మీరు చెప్పగలరా? అంటే అది నేనెందుకు చెప్పాలి? నేను చెప్తాను కానీ ఎందుకు చెప్పాలి నేను? జనాల్లోకి వెళ్ళారు అనుకోండి, మీతో సెల్ఫీ దిగడానికి ఇష్టపడతారా, పవన్ కళ్యాణ్తో సెల్ఫీ దిగడానికి ఇష్టపడతారా జనాలు? నేను పవన్ కళ్యాణ్ రోడ్ ఎత్తే నాతో ఎక్కువ తీసుకుంటారు. హెల్యూసినేషన్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. ఎవరికి సార్? నాకే. సెల్ఫీలో అమోర్ ఎవడు ఎట్లా పోయినా నువ్వు మంచిగా బతికేస్తావు బేట. ఈ పూటకి ఇచ్చేరాదు. ఎలా అనిపిస్తుంది అంటే మీరు ట్రోల్ చేస్తా ఉంటే చాలా సరదాగా ఉంది. సరదా బాగా అనిపించట్లేదు? ఇలాంటి ఇంకా కావాలనిపించింది, ఇంకా కావాలని కూడా అనిపిస్తుంది. బాధ మాత్రం అనిపించటల్లా. నేను మా ఆవిడ మా అమ్మ అందరు కలిసి కూర్చొని చూసి నవ్వుకుంటున్నాం. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా. ధన్యవాదాలు మంత్రి గారు. నిజం చెప్పాలంటే నాకు కొంత క్లియర్గా లేదు. దయచేసి డిస్కషన్ ఇంత తాపేద్దాం. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.